కొంతమంది ఫ్రీ అడ్వైజ్లు ఇస్తా ఉంటారు, పీపీఎఫ్ ఎందుకు, చాలా ఎక్స్పెన్సివ్, దాని బదులు మీ కార్ కి పెయింట్ డ్యామేజ్ అయినా ఏదైనా పెయింట్ చేయించుకోవచ్చు కదా. సో మీరు నోటీస్ చేస్తే పీపీఎఫ్ ఈస్ ప్రికాషనరీ, పెయింట్ ఈస్ ఆఫ్టర్ ఎఫెక్ట్. అంటే మీకు డ్యామేజ్ అయిన తర్వాత చేసుకునేది పెయింట్ అనమాట. సో మీకు కార్ కి కొత్త కార్ లక్షలు పెట్టి ఖర్చు చేసినప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ప్రికాషనరీ వేలో, స్క్రాచెస్ పడకుండా, డస్ట్ పడకుండా, కలర్ ఫేడ్ అవుట్ అవ్వకుండా, చాలా ఇంకా వేరే అదర్ యూజెస్ ఉన్నాయి. అవి వాటితో ప్రొటెక్ట్ చేసుకోవడం కరెక్టా, మొత్తం అయిపోయిన తర్వాత కంప్లీట్ గా ఒకసారి పెయింట్ చేసుకోవడం కరెక్టా? చాలా పెయింట్ మీరు ఎప్పుడు ప్రతిసారి వేయించుకోలేరు. డెంట్ పడ్డా, చిన్న స్క్రాచ్ అయినా కూడా, చిన్న కలర్ కొంచెం పోయినా కూడా ప్రతి పార్ట్ ని మాటికి పెయింట్ చేసుకోలేరు. కొద్ది రోజుల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత మాత్రమే ఒక కార్ ని ఫుల్ పెయింట్ చేయించుకోవాలంటే చేయించుకోవాల్సి వస్తుంది. సో అప్పటి వరకు మీ కార్ ని అగ్లీగా స్క్రాచెస్ తోని అగ్లీగా మెయింటైన్ చేయడం, అగ్లీగా వాడడం అనేది ఎవరికి నచ్చదు. అది పెయింట్ చేయించుకున్నాక మళ్ళీ స్క్రాచెస్, మళ్ళీ గీతలు, మళ్ళీ అదే ప్రాబ్లం ఉంటే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ పెయింట్ చేయించుకుంటారా? సో కన్క్లూజన్ ఏంటి అని అంటే, బడ్జెట్ అలౌ అయితే మాత్రం కార్, ఎక్స్పెన్సివ్ కార్ మీరు అదే విధంగా మెయింటైన్ చేసుకోవాలనుకుంటే పీపీఎఫ్ ఈస్ ది బెస్ట్ సొల్యూషన్. పెయింట్ ఈస్ నాట్ ది బెస్ట్ సొల్యూషన్.